జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఎందుకు పెట్టారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పల్లకి మోయడమే పవన్ కళ్యాణ్ ఎజెండా అని ఎద్దేవా చేశారు. కాపులను పవన్ మోసగిస్తున్నారని ఆరోపించారు. బ్రాండ్ అంటే అల్లు అర్జున్ది అని పవన్ కళ్యాణ్ది కాదని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2024 వరకు ఎన్ని సినిమాలు తీశారు, ఎన్ని ఆస్తులు కొన్నారు, ఎన్ని బినామీ మీద కొన్నారో పవన్ చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. జనసేన పార్టీని ఏ ఎజెండా కోసం స్థాపించారు, అసలు ఆయన ఏ జెండా కోసం పనిచేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆయన ఎజెండా ఏంటి, ఆయన ఏ జెండా కోసం పనిచేస్తారో సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమా? అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి? పెట్రోల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులు, మన చిరంజీవి గారు ఇచ్చిన డబ్బులు, ఇవన్నీ ఏమైతున్నాయి? ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఏ ఆస్తులు కొంటున్నారు మీరు? దీనికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత, ఎక్కడెక్కడ కొన్నారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా. కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా. అదేవిధంగా జనసేన పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధులు ఎంత?